అందరికీ నమస్కారం. అమ్మతో కన్నయ్య ప్రపంచం ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియో వచ్చేసి కన్నయ్యకి వ్యాక్సిన్ వేపించడానికి వెళ్తున్నాం. ఈసారి కన్నయ్యకి 3rd డోస్. ఈసారి అయితే 3 ఇంజెక్షన్స్ వేస్తారు. లాస్ట్ టైం అయితే 1 ఇంజెక్షనే, కానీ ఈసారి మాత్రం 3 ఇంజెక్షన్స్ అంట. ఏంటికనేది డిషం 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 డిషం. అలా కొంచెంసేపు ఆడుకున్న తర్వాత అమ్మ కన్నయ్యని స్నానం చేపించడానికి తీసుకెళ్ళింది. ఆ తర్వాత నేను కన్నయ్యకి డ్రెస్, సాక్స్, నాప్కిన్ ఇంకా కావాల్సినవన్నీ రెడీ చేస్తున్నా. ఇలా అన్నీ ముందే రెడీ చేసుకొని పెట్టుకుంటే ఫాస్ట్గా వెళ్తామని ఇలా రెడీ చేస్తున్నా. కానీ అయితే రెడీ అయిపోయాడు. చూడండి ఎలా చూస్తున్నాడో. ఎక్కడో తీసుకోవతారని అర్థమైపోయింది అప్పుడే కార్లో ఎక్కంగానే. స్కూల్కి అయితే వచ్చేసాం. ఇంటికి దగ్గరలోనే ఉంది గవర్నమెంట్ స్కూల్, అందుకే ఫాస్ట్గా అయితే వచ్చేసాం. అంగన్వాడీ బుక్ అయితే కంపల్సరీ తీసుకోవాలన్నమాట. ఎందుకంటే వ్యాక్సినేషన్ ఎప్పుడు వేశారు అనే డేట్ అయితే కంపల్సరీ రాసుకుంటారు వాళ్ళ బుక్లో, ఇంకా మన బుక్లో కూడా రాసుకుంటారు. మళ్ళీ ఎప్పుడు రావాలనేది కూడా మన బుక్లో రాస్తారు. సో కంపల్సరీ అయితే అంగన్వాడీ బుక్ తీసుకెళ్తున్నాం మేమైతే. ఈ ఒక్క బుక్ ఉంటే చాలు, ఇంకా పేపర్స్ ఏం అవసరం లేదు. ఇక్కడ అమ్మ వచ్చేసి అక్కడ మేము వెళ్ళేసరికి కన్నయ్య టోపీ చూసి చిన్నపిల్లలు అయితే కన్నయ్య దగ్గరికి వచ్చేసారు. అక్కడ వచ్చి హాయ్ హాయ్ అని చెప్తున్నారు కన్నయ్యకి. ఆ విషయమే అన్నతో చెప్తుంది మమ్మీ. ఇక్కడ చిన్న పాప చూడండి, చిన్న చిన్న పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నారో చూసి షేక్ హ్యాండ్ ఇస్తుంది ఆ చిన్న పాప. ఆ పాప కూడా ఇంజెక్షన్కే వచ్చింది. చూడండి, తగ్గేదేలే అని అంటుంది. పుష్పరాజ్ తగ్గేదేలే అని క్యూట్గా నవ్వుకుంటా జోక్స్ అయితే వేస్తుంది అక్కడ. అంటే అక్కడ మేడం వచ్చే వరకు మేము ఇక్కడ పిల్లలతో టైంపాస్ అయిపోయింది మాకైతే. అక్కడ మేడం కొంచెం వర్క్ ఉందంటే వెళ్ళింది. మేము ఇక్కడ అందరితోని ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నాం. కానీ చూడండి ఎలాగే చూస్తున్నాడు. తర్వాత నెక్స్ట్ నేనే అని కూర్చున్నాడు. అక్కడ బుక్లో నోట్ డౌన్ చేస్తున్నారు అనమాట మేడం. ఆ బాబు చూడండి, అక్కడ పాపకి ఇంజెక్షన్ వేస్తుంటే గట్టిగా ఏడుస్తుంటే ఆ బాబు భయపడిపోతున్నాడు అనమాట. మా కన్నయ్యకి ఇప్పుడు ఒక చిన్న సిరప్, ఇంజెక్షన్ వేసే ముందు ఒక చిన్న సిరప్ లాంటిది వేస్తున్నారు. ఆ సిరప్ ఒకటేసారి నోట్లో ప్రెస్ చేసేసరికి భయపడి ఏడ్చేస్తున్నాడు. నచ్చలేదు అనుకుంటా మా కన్నయ్యకి. ఫుల్ ఏడ్చేసిండు. ఇంజెక్షన్కి అయితే ఫుల్ గోల పెట్టేసిండు అనమాట. వాళ్ళు చేసే ఇంజెక్షన్ చూస్తే మాకే ఏడుపు వస్తుంది, ఇంకా వాళ్ళకి ఎందుకు రా చెప్పండి. ఇంజెక్షన్ వేసిన వెంటనే మా కన్నయ్యకి అయితే ఫేవరెట్ బొమ్మ చూపించా. అది మా కన్నయ్యకి చాలా ఇష్టం. ఆ సౌండ్స్ చేస్తుంటే మాత్రం ఆ సౌండ్కి వెళ్ళి చూస్తున్నాడు అనమాట. మళ్ళీ నొప్పి రాగానే మళ్ళీ ఏడుస్తున్నాడు. మళ్ళీ చూడాలనిపిస్తుంది కానీ ఆ నొప్పి వల్ల చూడలేకపోతున్నాడు. అలా చూస్తూ అలానే పనుకున్నాడు. ఆ తర్వాత మేమైతే ఇంటికి స్టార్ట్ అయ్యాం. వ్యాక్సినేషన్ వేసిన 1 అవర్ తర్వాత ఇవ్వాలన్నమాట ఫీడింగ్. బజ్జుకొని లేచిండు మా కన్నయ్య. అమ్మో కాలు ఊపుతుండు. అమ్మో. కన్నయ్య పనుకొని లేచాక నేనైతే కన్నయ్యకి ఫీడింగ్ ఇచ్చాను. 1 అవర్ తర్వాతనే మిల్క్ ఇవ్వాలన్నమాట. ఆ తర్వాత కన్నయ్యకి ఇక్కడ మమ్మీ ఐస్ పెడుతుంది. వ్యాక్సినేషన్ వేసిన లెఫ్ట్ లెగ్, అంటే రైట్ లెగ్, రైట్ హ్యాండ్ కూడా వేశారు, కానీ లెఫ్ట్ లెగ్ మాత్రమే కొంచెం వాపులాగా వస్తుందని ఇక్కడ డాక్టర్ చెప్పారనమాట. సో అందుకే వాళ్ళు చెప్తారు లెఫ్ట్ లెగ్కి ఐస్ పెట్టాలి, అలానే సిరప్ కూడా ఇవ్వాలండి అని చెప్తారనమాట. సో అందుకే మేమైతే ఇక్కడ ఐస్ పెడుతున్నాం. ఏదైనా పల్సటి బట్టలో చిన్న ఐస్ క్యూబ్ తీసుకొని లెఫ్ట్ లెగ్కి మంచిగా మసాజ్ చేయండి. రౌండ్గా, సర్కిల్గా, లైట్గా చేయాలన్నమాట. ఈవినింగ్ ఒకసారి, నైట్ ఒకసారి చేయాలి. మేమైతే ఐస్ 2 టైమ్సే పెట్టాము. మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి. ఎందుకంటే మళ్ళీ కోల్డ్ అవుతుందేమో అని 2 టైమ్సే పెట్టాం. ఆ వాపు తగ్గేంత వరకు పెడితే చాలు. అప్పుడు కొంచెం పెడితే చాలు. తర్వాత పారాసెటమాల్ అనే డ్రాప్స్ ఉంటాయి. డాక్టర్స్ వాళ్ళు చెప్తారు మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి వేసుకోవాలి అని. 0.4 ml వరకే వేయాలి. జ్వరం వచ్చినా రాకపోయినా కంపల్సరీ వేయాలి మార్నింగ్, ఈవినింగ్. మేమైతే మార్నింగ్, ఈవినింగ్ వేసాం.
పొద్దున్న కానీ అమ్మో ఎటో కూర్చురు నవ్వుతుండు. అమ్మో కూర్చురా, ఎట్లా కూర్చురు కిస్ కిస్ కిసక్ కిసక్ అని కూర్చురా. అమ్మో రేపు పోయాం, రేపు మళ్ళీ పోయి కొట్టేసి వద్దాం. కొట్టేసి వద్దాం రేపు మళ్ళీ పోయి. కొడదాం. అమ్మో 3 ఇచ్చిరా, 3 సూదులు ఇచ్చిరు. అమ్మో భయం లేదు వాళ్ళకి. అమ్మో లేచాక కన్నయ్య ఇంకా వాళ్ళ మామయ్య ఆడుకుంటున్నారు. ఎలా అనిపిస్తుంది, నొప్పి ఉందా లేదా అని అడుగుతున్నాడు అన్నయ్య. అక్కడ కన్నయ్య అనుకోవచ్చేమో, నువ్వే చేసావు మామయ్య మొత్తం, నువ్వు లేకపోతే నాకు ఇంజెక్షనే వేయకపోతుండే, నన్ను తీసుకుపోయి నువ్వే వేపించావా అని అనుకుంటున్నాడేమో. వాళ్ళ మామయ్యని గిచ్చుతూ ఉన్నాడు అనమాట. అందుకే రైట్ అసలే నొప్పి లేదు, ఏం లేదు, అన్ని దొంగ కదా నువ్వు. గిచ్చుతుండా కాలు చూడు, కాలు రెండింటికి వచ్చారు. కూర్చున్నాడా? నీకున్నావా నువ్వు? అసలుకి ఉన్నావా? భయం లేదు. నవ్వుతుండు. నీకు సూదికి వచ్చారు దీనికి. అప్పుడే మనకు పండవా? అందరూ ఇచ్చి పెడుతుంది. సూది ఇచ్చినా లెక్కలేవు నువ్వు. కూర్చోలేనట్టున్నా. చేయి మంచి పెట్టండు. ఆమె కూర్చోలే కదా నీకు? కూర్చుందా? కూర్చోలే అన్న అబద్ధాలు. చాక్లెట్ ఇచ్చినా ఆమెకి? ఏమి ఇచ్చినా? కూర్చోద్దని చెప్పినావా? పెద్ద ఆయన కూర్చోరంట మళ్ళా. అప్పుడు కూడా వద్దా? ఇప్పుడు కూర్చుకుంటావా? కూర్చుతారు, పెద్ద కూర్చుతారు. అప్పుడు పెద్ద కూర్చుతారు. బాగా అవుతుంది అప్పుడు. మామకి ఇంజెక్షన్ వైల్డ్ ఫ్రెండ్సా? ఇలా తీసుకొని వచ్చినా నువ్వు? ఇలా గుచ్చిరా? నీకు గుచ్చిరా? నీకు గుచ్చిరా? ఇలా గుచ్చినట్టు. అబ్బా నీకు గుచ్చిరు. పాటవాడు కన్నయ్య ఒగ్గు. ఈ వీడియో వచ్చేసి నైట్ అన్నమాట. ఆ రోజు నైట్ బాగా ఏడుస్తున్నాడు. మార్నింగ్ ఏమంతా ఏడవాడు కానీ నైటే బాగా ఏడుస్తాడు. సో అందుకే నాన్న కన్నయ్యని ఎత్తుకొని ఆడిపిస్తున్నాడు కొంచెం సేపు. ముఖాలు గుర్తుపడుతున్నాయి. ఏమర్థమవుతుందా? మళ్ళా ఇది నా ఫస్ట్ వ్లాగ్ వీడియో. మీ అందరికి ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.
అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంతవరకు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.